వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతుల సమస్యలపై చర్చకు రండి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్. శ్రీకాళహస్తి ఆలయం భూముల ఆక్రమణలపై చింతామోహన్ ఘాటైన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ధర్నా. మంత్రి అచ్చెన్నాయుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. అలాగే రైతుల సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు అచ్చెన్నాయుడు సిద్ధమా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థను చంద్రబాబు కుట్రపూరితంగా నిర్వీర్యం చేశారు. చంద్రబాబు మాటలను నమ్మి ప్రజలు రైతులు మోసపోయారు. కూటమి నేతల తీరు చూసి ప్రజలు చీకొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. అసెంబ్లీ సాక్షిగా కూటమి ఎమ్మెల్యేలు మంత్రులే విమర్శలు చేసుకుంటున్నారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు అచ్చెన్నాయుడు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈరోజు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సమీక్ష పెట్టాడో దాని మీద ఒక పాజిటివ్నెస్ ఏదైతే రైతుల్లో క్రియేట్ అయిందో, జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఆలోచన చేశాడు. అధికారం ఉన్నా లేకపోయినా ఇటువంటి వ్యక్తి మనకు అవసరం అనేటువంటి భావం కలుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడానికి దిగజారిపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. లాస్ట్కి ఏమంటారు, మోతా తుఫాను చంద్రబాబు ముందు మోకరిల్లిందని చెప్పాను. అంటే ఇది మాట్లాడడానికి కనీసం మీకు సిగ్గు, లజ్జ, ఇంగిత జ్ఞానం అనేటువంటిది ఉంటే, ఎవరన్నా మన ముఖాన చూసి నవ్వుతారేమో అనేటువంటి కనీసమైనటువంటి ఇది ఉంటే, ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు కాకుండా ఒక వీధి రౌడీలాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చూసుకున్నావా, నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అని చెప్పి మాట్లాడాడు. దాని మీద ట్వీట్ చేశాడు ఏమని, మేము బహిరంగ చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాము అని. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ట్వీట్ చేశాం, రీట్వీట్ చేశాం. ఏమని, మేము నువ్వు కోరిన విధంగా నీ సవాలుని, అచ్చెన్నాయుడు సవాలని స్వీకరించి బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ మాట్లాడదాం, ఏ ఛానల్లో, నీకు ఇష్టం వచ్చినటువంటి ఛానల్లో మాట్లాడదాం. పాపం అచ్చెన్నాయుడికి పాత సామెత గుర్తుకొచ్చింది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా. ఒరే మనం ట్వీట్ పెట్టామే, వాళ్ళు మరలా మనకి దానికి సరైనటువంటి సమాధానం చెప్పారే, కాబట్టి ఏమో మాట్లాడాలా, మనం ప్రజల ముందు మాట్లాడాలంటే మనకు వాయిస్ లేదు. ప్రజలు మనల్ని మామూలుగా చేతులతో కాళ్ళతో కొడితే పర్వాలేదు, మిగతా ఇతర వస్తువులతో కొట్టే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆయన అన్నాడు, వెంటనే నువ్వే కూసావు, నీ నోటుతో కూసావు, అచ్చెన్నాయుడు నోటుతో మాట్లాడి ట్వీట్ పెట్టావు, ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని. మేము సిద్ధమని చెప్పి తెలియజేసామని తోక ముడిచి పారిపోయి ఈరోజు దాని మీద అసెంబ్లీకి రండి చర్చిద్దామని. అసలు మీకు మాట్లాడడానికి సిగ్గు బుద్ధి ఉందా? చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి మీ మంత్రులు కూడా అటువంటి వాళ్ళు, మీకు చేతకానటువంటి వాళ్ళు, ధైర్యం లేనటువంటి వాళ్ళు, దమ్ము లేనటువంటి వాళ్ళు, చావు లేనటువంటి వాళ్ళు. మీరు ఎందుకు అసలు మామూలుగా ఛాలెంజర్కి పిలిచి తోక ముడిచి పారిపోతారు? ప్రజలు మరింత పాల్సన కావడం లేదా? ఇది మీకు అసేమ. రంపచోడవరం డివిజన్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ రక్తదాన శిబిరం. రంపచోడవరంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా డీఎస్పీ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం. డీఎస్పీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, పోలీసుల సమాజంలో ఒక భాగమని, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పోలీసు సిబ్బంది కృషి చేస్తూ ఉంటారని, పోలీసు ఎల్లప్పుడూ లా అండ్ ఆర్డర్ సంరక్షించడమే కాదు సమాజ సేవలో కూడా ముందుంటారు అనే దానికి ఈ రక్తదాన శిబిరం ఒక నిదర్శనమని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంలో రక్తం అనేది చాలా విలువైనదని, రక్తహీనతతో ఎంతో మంది అవస్థపడుతూ ఉంటారని, ఈ రక్తదాన శిబిరాల వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఉద్దేశంతో పోలీసు ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. సమాజ సేవ కోసం రక్తం చిందించే పోలీసులు రక్తదానం చేయడం ఎంతో హర్షణీయమని ఆయన అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది మరియు రంపచోడవరం మీడియా మిత్రులు తమ వంతుగా రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రంపచోడవరం పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ వారి ఆధ్వర్యాన్ని ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో భాగంగా పోలీస్ వారు అండ్ స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు, మీడియా మిత్రులు కూడా బ్లడ్ ఇప్పుడు డొనేట్ చేస్తున్నారు. ఈ పోలీసు వారోత్సవాల్లో అమరవీరుల దినోత్సవం అన్నది మేము వారం రోజులుగా జరుపుకుంటూ వస్తున్నాం. ఇందులో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కొన్ని కార్యక్రమాలుగా నిన్న 2K రన్ పెట్టడం జరిగింది, క్యాండిల్ ర్యాలీ పెట్టడం జరిగింది, ప్లెడ్జ్ తీసుకోవడం,
ఇలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చివరిగా ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. చివరికి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పోలీసులు మేము ముందు బ్లడ్ ఇచ్చి ఆ తర్వాత ప్రజలను కూడా స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వమని కోరడం చేస్తున్నాం. పోలీస్ వారు కేవలం సమాజంలో లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడం మాత్రమే కాదు, సమాజ సేవలో కూడా ముందుంటారు. ఎందుకంటే సమాజ హితం పోలీసుల హితం. సమాజంలో ఎటువంటి నీడ్ ఉన్నా కూడా, ముఖ్యంగా మన ఏజెన్సీ ఏరియాల్లో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఎనిమిక్గా ఉంటారు, రక్తహీనత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, రక్తం సరిగ్గా లేక ఇబ్బందులు పడే బాలింతలు చాలామంది ఉంటారు డెలివరీ టైంలో. కాబట్టి ఈ ఏరియాలో మేము బ్లడ్ ఇవ్వడం అనేది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళందరికీ కూడా. అండ్ ఇక్కడ జరిగే యాక్సిడెంట్ సంఖ్య కొంచెం ఉంటుంది దానివల్ల కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము బ్లడ్ ఇవ్వడమే కాకుండా ప్రజల నుంచి కూడా రక్తదానాన్ని మేము ప్రమోట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టూ రంపచోడవరం అండ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ రక్త కొరత కొంతవరకు తగ్గుతుందని కూడా మేము అనుకుంటున్నాం. సో ఇందులో భాగంగానే ఈ పోలీస్ వారోత్సవాలు ఈ రోజుతో అమరవీర దినోత్సవం అనేది ప్రోగ్రామ్, ఈ రోజు లాస్ట్ ప్రోగ్రామ్ విత్ దిస్ బ్లడ్ డొనేషన్. ఈ బ్లడ్ డొనేషన్ మీద ఉన్న చాలా మందికి ఉన్న అపోహలు ఏంటంటే బ్లడ్ డొనేషన్ ఇస్తే వీక్ అయిపోతాం, బ్లడ్ డొనేషన్ ఇస్తే ఆరోగ్యం పాడైపోతుంది అనుకుంటారు. కానీ ఇది విరుద్ధం. దీని విరుద్ధంగా బ్లడ్ డొనేషన్ ఇస్తేనే మనం ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాం అన్న విషయం కూడా ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించి బ్లడ్ డొనేషన్ ఇద్దాం. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ కోసం రక్తాన్ని చిందించే పోలీసులు సమాజ శ్రేయస్సు కోసం రక్తదానం కూడా చేస్తుంటారు. అందుకే అమరవీర దినోత్సవం భాగంగా చేస్తున్నాం. ఇదే కాకుండా ఎవ్రీ 4 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదాం అనుకుంటున్నాం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాకుండా మా రంపచోడవరం పోలీస్ వారి తరపు నుంచి ప్రతి 4 months or 6 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మేము బ్లడ్ డొనేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాళహస్తి నియోజకవర్గం రాజీవ్ నగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ నగర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2007లో 100 ఎకరాల భూములు నిరుపేదలకు ఇవ్వడం జరిగిందన్నారు. ఒక్కొక్కరికి 2.5 సెంట్లు చొప్పున 7,500 మందికి నిజాయితీగా ఇచ్చామన్నారు. ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సాయం చేశామన్నారు. కొంతమంది ఇండ్లు కట్టుకున్నారని, మరికొంతమంది ఇండ్లు కట్టుకోలేకపోయారని చెప్పారు. 6,000 మంది ఇండ్లు కట్టుకున్నారని, రాజీవ్ నగర్ శ్రీకాళహస్తికి ఒక టౌన్షిప్గా తయారైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం పోగానే ప్రాంతీయ పార్టీల అధికారంలోకి వచ్చిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు మేము వింటున్నాము. ఇది తప్పు. వైసీపీ వాళ్ళు కలెక్ట్ చేసి డబ్బు తిరిగి పేద ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నుంచి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఎందుకు? మేము అధికారంలో ఉన్నప్పుడు 2007లో కాంగ్రెస్ పార్టీ 100 ఎకరాల భూమిని నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. ఈ 100 ఎకరాల భూమిని ఒక్కొక్కరికి 2 సెంట్లు 2.5 సెంట్లు లెక్కన దాదాపు 7,500 మందికి మేము ఇచ్చాం, నిజాయితీగా ఇచ్చాం. మరి అందరికి కూడా రుణ సహాయం కూడా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి సహాయం చేయడం జరిగింది, ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది. అందరూ కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది ఇల్లు కట్టుకోలేకపోయారు. దాదాపుగా 6,000 మంది ఇల్లు కట్టుకున్నారు. ఇది ఒక టౌన్షిప్ లాగా తయారైంది ఎక్కడ కాళహస్తికి. మరి అక్కడ లేనటువంటి నిరుపేదలందరూ ఇక్కడికి వచ్చారు, కట్టుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ వచ్చినటువంటి ప్రభుత్వాలు, మరి వైసీపీ ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు, లక్షలు కాదట కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నట్టుగా మేము వింటున్నాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది తప్పు, పొరపాటు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పేరు మీద తీసుకొచ్చినటువంటి ఈ కాలనీ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వైసీపీ నాయకులు డబ్బు కలెక్ట్ చేయడం అనేది పొరపాటు. కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారని మాకు ఫిర్యాదులు వచ్చాయి.
దీన్ని వెంటనే వాళ్ళకి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎవరు పేదవాళ్ళ దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారో ఆ డబ్బు కోట్ల రూపాయలంతా ప్రతి ఒక్కరికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకున్నారంట. ఆ డబ్బును వెంటనే రిటర్న్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మరి రెండోది 300 ఇళ్ళు 300 ఇళ్ళుంటే 300 ఇళ్ళు మరి అక్కడ కొట్టేశారని విన్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వినాశకాలే. కూటమి ప్రభుత్వంలో మేము ఆశించాం మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు పూర్తయి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని ఆశించాం. ఒక్క ఉద్యోగం రాలేదు ఈ రోజు వరకు. శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదు. ఈ ప్రైవేట్ ఆలయం దేవాదాయ శాఖ నియంత్రణలో లేదు. హరిముకుంద్ పాండా అనే వ్యక్తి తన 12 ఎకరాల భూమిలో తన సొంత నిధులతో నిర్మించిన ప్రైవేట్ ఆలయం. ఈ ఆలయం 2,000 నుంచి 3,000 మంది వరకు మాత్రమే ఉండే సామర్థ్యం కలిగి ఉంది. ఈ రోజు ఏకాదశి కావడంతో ఒకేసారి 25,000 మంది వరకు వచ్చారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. కానీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా సామాన్యులు చేయలేదు. ఈ విషాదానికి ఇదే కారణం. ముఖ్యమంత్రి సూచనల మేరకు మంత్రులు, అధికారులు ఇప్పటికే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితుల్లో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని, మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారు, జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే సమాచారం తీసుకుని మళ్లీ మాట్లాడతారు. ఈ రోజు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలం తునిపాలెంలో నిన్న వరదలు కొట్టుకుపోయిన కాళ్ళ అనుశ్రీ తల్లిదండ్రులను ఓదార్స్తూ ₹1,00,000 చెక్కును అందజేశారు. అనంతరం భీమిలిలో ముందా తుఫాన్ వరద బాధితులకు భీమిలి తోట వీధిలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంతో పాటు ఈ రోజు వృద్ధులకు పెన్షన్ అందజేస్తూ ఈ కార్యక్రమంలో గంటా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగకుండా ఆదేశాలు జారీ చేయడంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, అలాగే రైతులు పంటల నష్టం వాటిల్లకుండా వాళ్ళకి కూడా త్వరలో ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పక్క అధికారుల్ని మరో పక్క ప్రజాప్రతినిధులను కూడా అప్రమత్తం చేసి ఈ తుఫాను యొక్క తీవ్రత కానీ ప్రభావం మనపైన ఎక్కువ లేకుండా మనం చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఎప్పుడైనా తుఫాను వచ్చిందంటే ఆ తర్వాత ఇన్ని వందల మంది చనిపోయారు,
ఇన్ని ఇళ్ళు నేలపటం అయిపోయాయి, లేకపోతే ఇన్ని పశువులు చనిపోయాయి, లేకపోతే వేల కోట్ల ఆస్తి నష్టం, ఇట్లా మనం చెప్పుకునేవాళ్ళం. కానీ ఈసారి ప్రత్యేకించి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వల్ల, ముఖ్యంగా ఏదైతే మనకున్న టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్గా మనల్ని అప్రమత్తం చేస్తూ, ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఈ తీవ్రత ఉంది, ఇక్కడ ఏదైనా సముద్రం పక్కన ఉన్న వాళ్ళు ఆ ఇళ్ళని ఖాళీ చేసి రీహాబిలిటేషన్ సెంటర్లోకి వెళ్ళాలి, లేకపోతే మత్స్యకారులు వేటకెళ్ళొద్దు, లేకపోతే ఈ ప్రాంతం ముంపు వచ్చే అవకాశం ఉంది, ఈ ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది, ఇట్లా ఎప్పటికప్పుడు మనకు సమాచారం ఇస్తూ మనం అప్రమత్తం చేసి ఆ ప్రమాదం యొక్క తీవ్రతని తగ్గించుకోవడం జరిగింది. మనం కూడా చూసాం ఆ 4 రోజులు కూడా. అటు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉన్న చివరి ఉద్యోగం వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ 4 రోజులు నిద్రాహారం చేసి ఈ తుఫానుకు సంబంధించి ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలో అర్థం తీసుకున్నారు. మనం కూడా మొదటి రోజు రిషికొండ బీచ్, అలాగే మిగతా ప్రాంతాలు, తర్వాత రెండో రోజు ఆనందపురం, పద్మనాభం, పీగులి, అలాగే మన తగరకొలస, మన కోటమిది ఇవన్నీ కూడా మన ఆ రోజు తిరగడం జరిగింది. రెండో రోజు అయితే మనం నాగేపాలెం, పెద్దనాగేపాలెం దాదాపు 4 అడుగుల లోతు కోసిరి నది పొంగి నీళ్ళంతా గ్రామంలోకి వచ్చాయి. కాకినాడ జిల్లా ఎస్ఎస్ ఫిలిం అకాడమీ బ్యానర్ పై వారేవా జతగాళ్లు యంగ్ డైరెక్టర్ సత్య సలాది కథ స్క్రీన్ పై దర్శకత్వ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్న హారర్ సస్పెన్స్ మూవీ గాలి బంగ్లా చిత్రం షూటింగ్ సామర్లకోట, పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. నటీనటులపై క్షుద్ర పూజ సన్నివేశాలను డైరెక్టర్ సత్య సలాది చిత్రీకరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముప్పవరపు వీర్రాజు 12వ షెడ్యూల్కు క్లాప్ కొట్టగా పేర్నిడి ఈశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన పెద్దాపురం నియోజకవర్గం ఉండూరు గ్రామానికి చెందిన మన జిల్లావాసి సత్యసలాది పెద్దాపురం మహారాణి కాలేజ్లో ఇంటర్ డిగ్రీ చదువుకొని మన ప్రాంతానికి సంబంధించిన ఒక చక్కటి కథను ఎంతో పేరున్న ఈ గాలి బంగ్లా సినిమా టైటిల్తో చిత్రీకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మన జిల్లాకు చెందిన నూతన నటీనటులతో ఈ చిత్రం నిర్మించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో సత్య సలాది టాప్ డైరెక్టర్ అవ్వాలని, అలాగే హీరోగా నటిస్తున్న జెన్యూన్ స్టార్ లక్ష్మణ్ ఈ చిత్రంలో హ్యాట్రిక్ కొట్టాలని అన్నారు. డైరెక్టర్ సత్య సలాది మాట్లాడుతూ, నా మొదటి చిత్రం వారేవా జతగాళ్లు, 2వ చిత్రం బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ, 3వ చిత్రంగా ఇది గాలి బంగ్లా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలుగా పిట్టా మణిరాజ్, గరగ వీరబాబు కెమెరామెన్ గా అడ్డాలు ఉన్నారని, ఎంతో టాలెంట్ ఉన్న నటీనటులు మన జిల్లాలో ఉన్నారని, వాళ్ళలో ఉన్న నైపుణ్యతను బయటికి తీసుకురావాలని, మంచి నటులు అవ్వాలని కోరారు. సినిమాతో మీ అందరికీ పరిచయమైన సత్య సలాది డైరెక్టర్. నా 2వ సినిమా బెట్టింగ్ అండ్ కేర్ ఆఫ్ కాకినాడ దాదాపుగా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. నా 3వ సినిమా మన ప్రాంతంలో నలుగుతున్న పేరు గాలి బంగ్లా, అదే నా సినిమా టైటిల్. అదే గాలి బంగ్లా లొకేషన్ లో మేము ఇక్కడ ఈరోజు షూటింగ్ జరుపుకోవడానికి మాకు సహాయ సహకారాలు చేస్తూ మేము సార్ గౌరవనీయులు శ్రీ ముప్పన్న వీర్రాజు గారు హౌస్కి వెళ్ళినప్పుడు ఆయన యొక్క రిసీవింగ్ కానీ, ఆయన యొక్క ఒక మర్యాద కానీ చాలా గౌరవప్రదంగా చాలా మమ్మల్ని రిసీవ్ చేసుకుని, ఆయనతో మేము ఇంచుమించు ఒక 15-20 నిమిషాలు మాట్లాడినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, మేము ఇప్పుడిప్పుడే సినిమా ఫీల్డ్కి వచ్చాం, కానీ ఆయన మేము పుట్టక ముందే సినిమా ఫీల్డ్లో నలిగి ఎంతో మంది కృష్ణరాజు గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్లతో తిరిగినటువంటి అనుభవాన్ని ఆయన మాతో పంచుకున్నప్పుడు నిజంగా కరెక్ట్ పర్సన్ ని కలిసామనే చాలా ఆనందపడ్డామండి. ఆయన మాకు చాలా సలహాలు సూచనలు కూడా వచ్చారు. టుడే పేర్నిడి ఈశ్వరరావు గారు స్విచ్ ఆన్ చేస్తూ అండ్ మా ముప్పన్న వీర్రాజు గారు మాకు క్లాపింగ్ ఇచ్చి మమ్మల్ని మా టీం అందరినీ కూడా ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉందండి. సో మా టీంని ఉద్దేశించి గౌరవనీయులు శ్రీ ముప్పన్న వీర్రాజు గారిని ఒక 1 minute మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ రోజున ఇక్కడ మా గాలి బంగ్లాలో సత్య సలాది డైరెక్షన్లో సినిమా తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. మన లోకల్ ఆర్టిస్టులతో లోకల్ పర్సన్స్ అందరూ కూడా చక్కగా వీళ్ళ గతంలో జతగాడి సినిమా కూడా నేను చూడటం జరిగింది. అలాగే వీళ్ళందరూ కూడా చిన్న చిన్న యాక్టర్లు, అలాగే అప్కమింగ్ డైరెక్టర్స్, అప్కమింగ్ ప్రొడ్యూసర్స్, అప్కమింగ్ యాక్టర్స్, వీళ్ళందరూ కూడా వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఫ్యూచర్లో ఈ
గాలిబంగ్లా సినిమా మంచి సక్సెస్ అయ్యి వీళ్ళందరికీ మంచి పేరు వచ్చి వీళ్ళంతా మంచి ఆర్టిస్టులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం జగన్ గారికి పనిష్మెంట్ ఇచ్చారు. డైరెక్టర్ సతీష్ అలాది గారు ముందు జరగాల్సిన చాలా కంప్లైంట్ అయింది. అలాగే ఒక తీసుకున్న గాలిబంగ్లా సినిమా కూడా పర్ఫెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గాలిబంగ్లా పేరు మా పెద్దాపై తెలిసినప్పుడుగా కానీ పేరు మొత్తం రాష్ట్రం కూడా తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి అలాగే సతీష్ గారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న టీం కూడా మనస్ఫూర్తిగా అందరికీ నమస్తే అండి. నేను మీ మామిడేశ్వరం అని పెద్దాపురం స్థానిక వాసిని. గతంలో ఎస్ఎస్ ఫిలిం అకాడమీ అనే సంస్థను ఎక్కడో వైజాగ్లోను హైదరాబాద్లోను స్థాపిస్తానని నాకు వరుసకు కొడుకైన సత్యా సలాది మన ఉండూరు వాసి, మన నియోజకవర్గం. నేను ఎక్కడో వెళ్తానంటే కాదమ్మా పెద్దాపురంలో నా ఫ్రెండ్స్ మేము సపోర్ట్గా నిలబడతాం, ఇక్కడే చెయ్యండి అని సలహా ఇచ్చాను. ఆ సలహాని తూచా తప్పకుండా పాటించాడు. అప్పుడు ఈసారే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.